హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఇవాళ మా చెరువులో 2 చెరువులు, నారం చెరువు, కొత్త చెరువు, అన్నమయ్య చెరువు, 3 చెరువులు నిండి మరువులు పోతున్నాయి. చాలా సంతోషంగా ఉన్నది. వర్షాలు బాగా కురిసినాయి మా ఏరియాలో. చూడండి, మా ఊరి చెరువు ఎసుగల్పల్లి చెరువు, కొత్త చెరువు అంటారు, బంగారు చెరువు అంటారు. దీన్ని చాలా పెద్ద చెరువు. వీడియోలో చిన్నగా తెలుస్తుంది, రియల్గా అట్లే వచ్చి చూస్తే ప్లేస్లో చాలా పెద్దగా ఉంటుంది. పెద్ద ప్రాజెక్టు మాదిరిగా తెలుస్తుంది. మా ఊరి చెరువుకి 2 కాలువలు ఉన్నాయి. ఒకటి కుడి కాలువ, ఎడమ కాలువ అనేసి. కుడి కాలువకు 150 ఎకరాలు, ఎడమ కాలువకు 150 ఎకరాలు, మొత్తం 300 ఎకరాలు పారుదల మా చెరువు. ఆ చెరువులో ఇరిగేషన్ చెరువు. దీనికి ఎన్నికలు కూడా జరుగుతాయి. పారుదల ఉన్న రైతులు వాళ్ళకే ఉంటుంది ఓటక్కు. వాళ్ళు ఓటేసి చైర్మన్ని, మెంబర్ని ఎన్నుకుంటారు. డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మరొక ఈ సైడ్ వాళ్ళంతా గనులు పడి పైడ్చినవి, నీళ్ళంతా వేస్ట్గా వృధాగా పోయేవి. ఇప్పుడు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత సైడ్ వాళ్ళకంతా కాంక్రీట్లు వేసి నీట్గా వాటర్ వేస్ట్ పోకుండా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు 50 లక్షల రూపాయలు వర్కులు కూడా జరిగినాయి. కట్టపైన మన్నుతో లేదు, సైడ్ వాళ్ళకంతా కాంక్రీట్ వేసి చాలా బాగా ఒక చుక్క నీళ్ళు కూడా వేస్ట్ లేకుండా చేసినారు. మా చెరువులు మా ఊరికి చాలా ముఖ్యము. ఈ చెరువు కట్టుకు ముందర మా ఊర్లో కరువు ప్రాంతాలు అంతా రాగి, చేనుల్లో పండే, మిట్టి నేలల్లో పండే పంటలే పండించుకుంటూ చాలా దుర్భర పరిస్థితుల్లో ఉండేవారు మా రైతులు. ఈ చెరువు 1980లో కట్టినాక మా ఊరు ప్రజలు దశ మారింది. అందరూ రైతులు అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. రాగి, వరి, చెరుకు, మల్బరీ, పండ్లు, కూరగాయలు అన్ని రకాల పంటలు పండించి సుభిక్షంగా ఉన్నారు. ఈ చెరువు కట్టిన దానివల్ల మా పంచాయతీలో ఇది పెద్ద చెరువు. ఈ చెరువు కట్టిన దానివల్ల దాదాపు 10 గ్రామాల ప్రజలకి నీళ్ళు సమృద్ధిగా బోర్లలో అన్నిట్లోనూ బాగొస్తున్నాయి. తూములంతా చెరువులు చీల్చేసేసినారు. చాలా పెద్ద చెరువు అండి. అలాగే మా చెరువులకి పండుగల మాదిరిగా ఆరుద్ర సమయంలో 6వ నెలలో కట్టమీద దేవర అనేసి పెద్ద ప్రోగ్రాములు చేస్తారు. కట్టమీద దేవర అనేసి దీపాలు మోసి, పొంగళ్ళు మోసి, పిల్లలు కొట్టి గ్రాండ్గా చేస్తారు. సెలబ్రేషన్ చేసుకుంటాము. అలాగే ఈవేళ 2 చెరువులు మరవపోయిన దానివల్ల
తెప్పోత్సవం కూడా జరుగుతుంది. 2 చెరువులు ఒకేసారి పోయిన దానివల్ల తెప్పోత్సవం కూడా జరుగుతుంది. ఒకే చెరువే నిండితే ఒక చెరువు మరవపోతే చేయరు. 2 చెరువులు మరవపోయిన దానివల్ల చేస్తారు. 2-3 సంవత్సరాలు అయింది మా చెరువు నిండి. ఈసారి నిండింది. చాలా సంతోషంగా ఉంది. ఈసారి నిండిన దానివల్ల ఇంకొక 2 సంవత్సరాల్లో నీళ్ళు ఎత్తలేకుండా రైతులకి ఏ పంట అయినా చేసుకునేదానికి అవకాశంగా ఉంటుంది. ఈ చెరువుల వల్లనే మా ఊర్లో సుభిక్షంగా హ్యాపీగా సంతోషంగా ఉన్నాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.